0072 మరియు 73. నీ కృప నాకు చాలు యేసయ్యా, నీ కృపయే నాకు చాలయ్యా, నీ కృప నాకు చాలు యేసయ్యా, నీ కృపయే నాకు చాలయ్యా, నీ కృపయే నాకు చాలయ్యా. పర్వతాలు తొలగిన మెట్టలు తత్తరులిన మారనిది నీ కృప, పర్వతాలు తొలగిన మెట్టలు తత్తరులిన మారనిది నీ కృప, మారని నీ కృప నాకు చాలు, మారని నీ కృప నాకు చాలు చాలు, నీ కృప నాకు చాలు యేసయ్యా, నీ కృపయే నాకు చాలయ్యా, నీ కృపయే నాకు చాలయ్యా. శాశ్వతమైనది జయమిచ్చు నీ కృప, శత్రువును జయించును, శాశ్వతమైనది జయమిచ్చు నీ కృప, శత్రువును జయించును, ఉన్నత నీ కృప నాకు చాలు, ఉన్నత నీ కృప నాకు చాలు చాలు, నీ కృప నాకు చాలు యేసయ్యా, నీ కృపయే నాకు చాలయ్యా, నీ కృప నాకు చాలు యేసయ్యా, నీ కృపయే నాకు చాలయ్యా, నీ కృపయే నాకు చాలయ్యా. మనలో ఉన్న బలహీనత నుండి బయటపడటానికి, మనలో ఉన్న లోపాన్ని చూసుకుంటూ బాధపడుతూ నేను ఇలా బలహీనుడైపోయాను, నేను ఇలాగ తప్పు చేశాను, ఇలాగ నేను తప్పుడు నిర్ణయం తీసుకున్నాను, తప్పుడు ఆలోచన కలిగి వ్యవహరించడం వలన ఈరోజు ఇలాగ నష్టపోయానని మనలో మనం కృంగిపోవటం కరెక్టా? లేకపోతే నాలో ఉన్న దేవుడు నన్ను బలపరిచేవాడు, పడిపోయినా నన్ను లేవనెత్తేవాడు, కృంగిపోయినా నన్ను దీవించే దేవుడు. తప్పు జరిగింది నిజమే, నేను బలహీనమైంది నిజమే, పొరపాటు పడింది నిజమే, కానీ నన్ను మరలా లేవనెత్తి
నా ప్రయాణాన్ని మరలా కొనసాగిస్తాడు, మరలా నన్ను వాగ్దాన భూమికి నడిపిస్తాడు, మరలా నన్ను ఆశీర్వదించగలుగుతాడు. ఎప్పుడులాగా నా జీవిత యాత్రను కొనసాగించగలుగుతాను కనుక నా యేసు వైపే నేను నా దృష్టి నిలుపుతాను అనుకోవటం కరెక్టా? మీరే చెప్పాలా? ఏది కరెక్ట్? మొదటి చెప్పింది కరెక్టా, రెండోది చెప్పింది కరెక్టా? మొదటి ఏం చెప్పాను? నీ యొక్క బలహీనత నువ్వు తలపోసుకుంటూ, నీ బాధ నువ్వు తలపోసుకుంటూ, నీ మనస్సులో పడే వేదన, నువ్వు ఇట్లా నేను పడిపోయాను, ఇట్లా రాంగ్ డిసిషన్ తీసుకున్నాను, నా జీవితం ఇలాగ అయిపోయింది, దేవుడు నిర్ణయించిన చోట్ల ఉండలేదు, దేవుడు నిర్ణయించిన సవాసంలో నేను మంచిగా కొనసాగించలేదు, నేను తప్పుడు నిర్ణయం తీసుకున్నాను, తప్పుడు ఆలోచనతో నేను ఇప్పుడు శ్రమ అనుభవిస్తున్నాను, ఇంతే నా జీవితం, ఇలాగే నా జీవితం ఉంటుంది అని బాధపడుతూ దిగులు పడుతూ రోజు రోజుకు కృంగిపోవటం కరెక్టా? లేకపోతే ఆ తప్పిపోయిన కుమారులాగా నేను లేచి నా తండ్రి దగ్గరికి వెళ్తాను, నేను కుమారుడు అనిపించుకోవడానికి యోగ్యను కాదు, కానీ నీ ఇంట్లో ఉండటమే నాకు చాలు, కూలివాడుగా కూడా నాకు ప్లేస్ దొరికితే నీ ఇంట్లో ఉండటమే నాకు చాలంటూ తండ్రి దగ్గరికి వెళ్ళి సమాధాన పడటం కరెక్టా అనేది మనం ఇప్పుడు ఆలోచించుకోవాలి. తండ్రి దగ్గరికి వెళ్ళి తప్పును తెలుసుకొని తప్పును సరిచేసుకొని ముందుకు వెళ్ళటానికి మీరు గనక సిద్ధపడితే ఈరోజు మిమ్మల్ని దేవుడు లేవనెత్తుతాడు, మిమ్మల్ని బలపరుస్తాడు, మిమ్మల్ని దేవుడు అభిషేకిస్తాడు, తన కృపలో మహిమలో నిన్ను మరలా లేవనెత్తుతాడు. కొట్టండి, గట్టిగా చెప్పండి, దినపరచండి, హల్లెలూయా. కాబట్టి నేను చెప్పిన ఆ రెండవది కార్యాన్ని మనం చేపడతాం. సెకండ్ విషయాన్ని ఏమని చెప్పాను? తప్పును తెలుసుకొని మేలుకోవటం. ఇంకా ముసుగులు లేకుండా, సమర్థించకుండా, నేను చేసింది కరెక్టే, మీకు చెడ్డగా కనపడుతుంది, మీ దృష్టికి చెడ్డగా కనపడుతుంది, నేను చేసింది కరెక్టే అని ఆ ముసుగులో, మోసపుచ్చే ముసుగులో లేకుండా, తప్పు జరిగింది, నేను తీసుకుంది తప్పుడు నిర్ణయం, తప్పుడు ఆలోచన, తప్పుడు మాటలు, నేను దీన్ని విడిచిపెట్టి మరలా దేవుడి నిర్ణయం చెప్పిన నేను కొనసాగించడానికి ఇష్టపడుతున్నాను, దేవుడి నిర్ణయం చెప్పిన నేను ముందుకు వెళ్తానని నిర్ణయించడం కరెక్టా? ఏది నీకు కావాలో ఈరోజు నిర్ణయించుకోవాలి. రెండవది నిర్ణయం, రెండవది మాట నాకు నచ్చిందని వాళ్ళందరి చేతులు ఎత్తండి. అలా గనక నచ్చితే దేవుడు నీ జీవితాన్ని చిగురింపజేస్తాడు, మరలా నిన్ను లేవనెత్తుతాడు, మరలా నువ్వు దేవుని చేత దీవించబడతావు, మరలా నేను అభిషేకిస్తాడు, మరలా దేవుని యొక్క కృప థ్యాంక్యూలా నీ పైకి దిగి వస్తాయి. గట్టిగా చప్పట్లు కొట్టి పరచండి, హల్లెలూయా. 13:1 చదవండి. అబ్రహాము తనకు కలిగిన సమస్తమును, తన భార్యను, తనతో కూడనున్న లోతును వెంట పెట్టుకుని ఐగుప్తులో నుండి నెగేబునకు వెళ్ళెను. దేవుడు చూపించలేని దేశాన్ని తన తప్పుడు నిర్ణయం వలన, తన సొదాగా దేవుని యొక్క ప్రమేయం లేకుండా తన స్వాధీనపరుచుకున్న, తన కోరుకున్న ఆ దేశాన్ని మరలా విడిచిపెట్టి మరలా తన ఎక్కడైతే దేవుడు ఉంచాడో అక్కడికి మరలా నడిపించబడుతున్నాడు. గట్టిగా గలిలే చెప్పండి. సేమ్ తప్పిపోయిన కుమారుడు చరిత్ర లాగానే ఉంది ఇది కూడా. తప్పిపోయిన కుమారుడు లాగానే ఉంది ఈ చరిత్ర కూడా, అబ్రహాము యొక్క చరిత్ర కూడా. ఎప్పుడైతే ఈ పశ్చాత్తాపం, ఈ ఆదికాండం 13:1 పశ్చాత్తాపాన్ని చూపిస్తుంది. ఎప్పుడైతే తన తప్పును సరిచేశాడో, తన లోపాన్ని సరిచేసి దాన్ని విడిచిపెట్టాడో, దేవనామానికి స్తోత్రం చెప్పండి, అదే నిజమైన పశ్చాత్తాపం. నిజమైన పశ్చాత్తాపం ఏంటంటే తప్పును ఒప్పుకొని విడిచిపెట్టడం. నేను ఆగిప్తులో ఉండటం తప్పే, ఆగిప్తుకు రావటం తప్పే, ఆగిప్తులో ఉండటం తప్పే అనుకొని ఆగిప్తులోనే ఇంకా కొనసాగితే అది నిజమైన పశ్చాత్తాపం కాదు. బైబిల్లో రాయబడి ఉంది, ఆ
పశ్చాత్తాపానికి తగినట్టుగా ఐగుప్తును విడిచిపెట్టి మరలా దేవుడు చూపించిన దేశానికి ప్రయాణం అవుతున్నాడు. కొట్టండి గట్టిగా చప్పట్లతో పరిచయం. హల్లెలూయా. ఇప్పుడు ఇక్కడ దేవుడు క్షమించాడని చెప్పాలా, దేవుడు క్షమించాడు చెప్పాలా. దేవుడు క్షమించాడు అనే దానికి రుచి ఏంటంటే సమకూర్పు. అందరు చెప్పండి, సమకూర్పు, రెస్టోరేషన్. ఇఫ్ గాడ్ ఫర్గివ్ ఎనీవన్, there will be a specific sign. One of the specific signs will be there. One of the sign is he will restore. సమకూర్పు అనేది అక్కడ కనపడతాయి. అదే దేవుడు క్షమించాడు అనే దానికి గుర్తు. భార్య నుంచి ఫరో ఎత్తుకుని పోయాడు కదా, అంత త్వరగా విడిచిపెట్టాడు. దేవుడు మొత్తేశాడు అందరినీ. ఫరో ఫ్యామిలీ అందరూ మొత్తేశాడు. భయమేసి ఇప్పుడు తన పోగొట్టుకున్న భార్యను ఏం చేశాడంటే తిరిగి పొందుకున్నాడు. హల్లెలూయా. దేవుని కొరకు తన చేపట్టిన విశ్వాస యాత్ర నిమిత్తం, భక్తి నిమిత్తం ఇస్సాకును పోగొట్టుకొని తిరిగి పొందుకున్నాడు. తర్వాత ఇక్కడ ఏమో తన భార్యను పోగొట్టుకొని తిరిగి పొందుకొని తన ప్రయాణాన్ని కొనసాగిస్తున్నాడు. గట్టిగా చప్పట్లు కొడతా పరిచయం. హల్లెలూయా. గట్టిగా సమకూర్పు. అందరు చెప్పండి హల్లెలూయా. తన తప్పుడు నిర్ణయం వలన కలిగిన పెద్ద నష్టం ఏదంటే తన భార్యని అన్యుడి చేతిలో అప్పగించటం. కానీ ఇప్పుడు తిరిగి తన భార్యని సాధన చేసుకుంటున్నాడు. గట్టిగా చప్పట్లు కొడతా పరిచయం. హల్లెలూయా. ఇది సమకూర్పు. ఈరోజు నేను చెప్పిన రెండో నిర్ణయానికి సమర్థించకుండా నేను చేసింది కరెక్టే, నేను ఆ స్థలాన్ని విడిచిపెట్టడం కరెక్టే, ఆ సహవాసాన్ని విడిచిపెట్టడం కరెక్టే, ఆ నాయకుడిని విడిచిపెట్టడం కరెక్టే, ఆ ఆత్మీయ తల్లిదండ్రిని విడిచిపెట్టడం కరెక్టే, ఆ ఫెలోషిప్ని విడిచిపెట్టడం కరెక్టే, నేను తీసుకునే నిర్ణయం కరెక్టే అనుకుంటా నువ్వు సమర్థించకుండా పోయావంటే మరలా నువ్వు పోగొట్టుకున్నవి నీకు దక్కదు. దేవుడికి నీకు ఎడబాపు వచ్చేస్తాయి. లాస్ట్కు దేవుడిని విడిచిపెట్టాల్సిన పరిస్థితి ఏర్పడతాయి. దేవుడికి నీకు పెద్ద క్యాప్ వచ్చేస్తాయి. కానీ నేను చేసిన తప్పే. దేవుని ఆత్మ నన్ను గద్దిస్తున్నాడు, దేవుని ఆత్మ నన్ను హెచ్చరిస్తున్నాడు. ఇప్పుడైనా నేను పశ్చాత్తాపడి మరలా దేవునితో సహవాసం చేయి నిమిత్తము, దేవుడితో ఉండి నిమిత్తము మరలా నేను నా దేశానికి వెళ్తాను, నిర్ణయించిన ఆ స్థలానికి వెళ్తానని నేను వెళ్తే కనుక మాత్రం అది పశ్చాత్తాపానికి గుర్తు. అప్పుడు నీకు మొదటిగా దేవుడిని క్షమించాడు, దేవుడిని మరలని చేయి పట్టుకున్నాడు అనే దానికి రుచి ఏంటంటే సమకూర్పు. కొట్టండి గట్టిగా చెప్పండి. పరిచయం. హల్లెలూయా. సమకూర్పు. అందరూ చెప్పండి. లూకాసు వార్త 15:21-22 కూడా ఆ సమకూర్పును మనం చూస్తున్నాం. తప్పిపోయిన కుమారుడు పశ్చాత్తాపడగానే ఆ తండ్రి ప్రశస్త వస్త్రం తొడిగించమన్నాడు. ఎందుకంటే కడుపు నింపుకోవడం కోసం, ఆకలి నిమిత్తము, ఒక పూట భోజనం కోసం తన పై వస్త్రాన్ని కూడా అమ్మేశాడు. ఇతను వస్త్రహీనుడుగా వచ్చాడు, ఉంగరాన్ని అమ్మేశాడు, జోడు కూడా అమ్మేశాడు. ఇది ఏది లేకుండా వచ్చాడు. కానీ ఇప్పుడు తన కొడుకుగా అంగీకరించి నిమిత్తము ఆయన దగ్గర లేనిది ఏదో అవన్నిటిని దేవుడు తండ్రి సమకూరుస్తున్నాడు. ఇదే అబ్రహాం జీవితంలో కూడా జరుగుతుంది. తండ్రి సమకూర్చాడు. కొట్టండి గట్టిగా చెప్పట్లేదు నా పరిచయం. హల్లెలూయా. హల్లెలూయా. నంబర్ 2 ఏంటంటే పరిష్కారం, కాంపెన్సేషన్. దేవుడు కాంపెన్సేషన్గా ఏం చేస్తున్నాడంటే వెండి బంగారాన్ని ఇస్తున్నాడు. ఇది కూడా సమకూర్పుకు గుర్తు. ఇది కూడా దేవుడు క్షమించాడు అనే దానికి గుర్తు. 13:2 చదవండి. అబ్రాము వెండి బంగారము పశువులు కలిగి
బహుధనవంతుడై ఉండెను. హల్లెలూయా. చూడండి, దేవుడు ఎంత కనికరం గలవాడంటే అబ్రహాము అవిశ్వాసంతోనే కానాను దేశాన్ని విడిచిపెట్టి ఐగుప్తు దేశానికి వెళ్ళాడు. అక్కడ కూడా మనం ఏమి చూస్తున్నామంటే ఆ అవిశ్వాసంగా నడుచుకున్నాడు, తప్పు చేశాడు, తప్పుడు నిర్ణయం తీసుకున్నాడని తెలిసి కూడా దేవుని కార్యాన్ని అక్కడ అబ్రహాం జీవితంలో చూస్తున్నాం. హల్లెలూయా. అందరిని మొత్తాడంట. ఫరో ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళందరూ మొత్తాడంట. ఎవరు మొత్తారు? ఎందుకు మొత్తాడు? ఎవరి పక్షముగా మొత్తాడు? ఎవరి కోసం మొత్తాడు? అబ్రహాము కోసం మొత్తాడు. గట్టిగా చప్పట్లు కొట్టి దపరచండి. హల్లెలూయా. అబ్రహాముకు సరి అయిన విశ్వాసం అక్కడ లేదు, లోబడలేదు. అబ్రహాము లోబడలేదు. అబ్రహాము లోబడలేదు, తప్పుడు నిర్ణయం తీసుకున్నాడు, దేవుని ఆయాస పెట్టాడు. కానీ దేవుడు ఆయన పక్షముగా ఏదైతే ప్రత్యక్షపరచాలనుకున్నాడో ఆయన ప్రత్యక్షపరచడాన్ని మనం చూస్తున్నాం. ఇది దేవుడిలో ఉన్న గొప్పతనం. గట్టిగా చప్పట్లు కొట్టి దపరచండి. హల్లెలూయా. 13వ అధ్యాయానికి వస్తే తన పోగొట్టుకున్న ఆ విశ్వాసం మరలా ఏమవుతుందంటే రెట్టిఫై అవుతుంది మరలా. హల్లెలూయా. ఎంత ధైర్యంగా చెప్తున్నాడంటే నీకు ఏం కావాలనో తీసుకో. ఇదే అబ్రహాము ఒకరోజు తనకు తిండి దొరకట్లేదు ఈ దేశంలోని దేశాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. అన్యుల దేశానికి వెళ్ళిపోయాడు. తప్పుడు నిర్ణయాన్ని బట్టి వెళ్ళిపోయాడు. తప్పుడుగా ప్రవర్తించడానికి కూడా ఆయన వెనక ముందు ఆలోచించలేదు. తప్పుడు నిర్ణయం బట్టి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఇదే అబ్రహాం లోతుతో ఏమంటున్నాడు తెలుసా? నీకు ఏం కావాలన్నా తీసుకో, ఏ ప్రాంతం నీకు కావాలన్నా తీసుకో, ఇక్కడ ఉన్న ఈ భూమి కావాలంటే తీసుకో, అటువైపు ఉన్న భూమి కావాలంటే తీసుకో, ఏ భూమి కావాలని తీసుకో, నాకేం ప్రాబ్లం లేదు అని ధైర్యంగా చెప్తున్నాడు. ఇక్కడ మనకు అబ్రహాములు కనపడేది ఏంటి చెప్పండి? ఒకనొకప్పుడేమో కరువు నిమిత్తం పారిపోయాడు, ఈ దేశంలో తిండి లేదని వెళ్ళిపోయాడు. ఇప్పుడు అదే దేశాన్ని లోతుకి ఏం చేస్తున్నాడంటే ఇవ్వటానికి ముందుకు వస్తున్నాడు. ఎందుకంటే ఇప్పుడు అబ్రహాము పోగొట్టుకున్న విశ్వాసాన్ని తిరిగి పొందుకున్నాడు. ఒకవేళ అతను ఈ మంచి దేశాన్ని తీసుకున్నా నన్ను దేవుడు పోషించగలుగుతాడు. గాడ్ రెస్టోర్ అబ్రహాం ఫెయిత్. ఈ 13వ అధ్యాయంలో మనం చూస్తే ఆదికాండం 13వ అధ్యాయం 7-8 వచనాల్లో మనం చూస్తే దేవుని బిడ్డలారా 9వ వచనం, ఈ దేశమంతయు నీ ఎదుట ఉన్నది కదా, నీ ఎదుట ఉన్నది కదా, దయచేసి నన్ను విడిచి వేరుగా నుండుము. హల్లెలూయా. ఈ దేశమంతా మన ఎదుట ఉంది. నీకు మంచిగా కనబడే ఏ ప్రాంతమైనా నువ్వు ఆక్యుపై చేసుకో. ఎందుకంటే ఇప్పుడు నేను విశ్వాసంలో వీరుడుగా ఉన్నాను. హల్లెలూయా. హల్లెలూయా. నన్ను దేవుడు పోషించగలుగుతాడు. నన్ను దేవుడు పోషించగలుగుతాడు. నువ్వు ఇక్కడ ఉన్న వాగ్దానం చేయబడిన దేశమంతా నువ్వు ఆక్యుపై చేసుకున్నా నన్ను దేవుడు పోషించగలుగుతాడు. నన్ను పరలోక మన్నాను ఇచ్చి పోషించగలుగుతాడు. ఎలాగా పోషిస్తాడో నాకు తెలియదు, కానీ ఏ విధము చేత నన్ను పోషించగలుగుతాడు. కాబట్టి నువ్వు లోతు నీకు ఏం కావాలన్నా తీసుకో, ఏ ప్రాంతం కావాలన్నా తీసుకో అంటున్నాడు. అంటే తన పోగొట్టుకున్న విశ్వాసాన్ని ఏం చేస్తాడంటే తిరిగి పొందుకున్నాడు. హల్లెలూయా. ముందు విశ్వాసం లేకుండానే కాదు ఐగుప్తుకి వెళ్ళాడు, ఇప్పుడు ఆ విశ్వాసాన్ని తిరిగి పొందుకున్నాడు అబ్రహాము. అందుకొరకు లోతుతో అంటున్నాడు, ఏ ప్రాంతం కావాలంటే ఆ ప్రాంతం తీసుకో నువ్వు. ఎందుకంటే నాకు దేవుడు ఉన్నాడు, నన్ను దేవుడు పోషించగలుగుతాడు, దేవుడు నన్ను నడిపించగలుగుతాడు, నన్ను దేవుడు దీవించగలుగుతాడు. ముందు ఏదో నేను పొరపాటు చేసి కరువు వచ్చిందని చెప్పి ఐగుప్తుకి వెళ్ళాను, కానీ ఇప్పుడు అలాగ వెళ్ళను. నన్ను ఎట్టి పరిస్థితుల్లో ఎలాగైనా నన్ను పోషించగలుగుతాడు, ఎలాగైనా దేవుడు నడిపించగలుగుతాడు. కాబట్టి నీకు ఏ ప్రాంతం కావాలో ఆ ప్రాంతం తీసుకొని చెప్పి
లోతుతో చెప్తున్నాడు. అంటే అబ్రహాం ఒక విశ్వాసం కూడా ఏమైందంటే రెస్టోర్ అయింది, సమకూర్చబడ్డాయి. మరలా విశ్వాసంలోనికి వచ్చేసాడు అబ్రహాం. దేవుడు ఆ విశ్వాసాన్ని తిరిగి పునర్జన్మించాడు, మరలా బలపరిచాడు. దేవుని నామానికి స్తోత్రం చెప్పండి, గట్టిగా ఒక హల్లెలూయా చెప్పండి. ఈరోజు నీ తిరిగి రావటంలో ఇంత గొప్ప అభిషేకం ఉంది. నువ్వు చేసిన తప్పును ఒప్పుకోవటంలో ఇంత గొప్ప అభిషేకం ఉంది. నువ్వు చేసిన పొరపాటును సరిచేయటంలో ఇంత గొప్ప ఆశీర్వాదం ఉంది. కనుక ఏ తప్పు చేశాను నేను, ఏ లోపం నాలో ఉంది, ఏ బలహీనత నాలో ఉంది, ఇవన్నిటినీ పక్కన పెట్టేసి నేను మనసు మార్చుకుంటే చాలు, నా జీవితం ధన్యం అవుతాయి. నా జీవితాన్ని దేవుడు బాగు చేస్తాడు, నా జీవితాన్ని దేవుడు దీవించగలుగుతాడు అని నిర్ణయానికి వచ్చి యేసు పాటలో నడవమని ఈ ఆదివారం దేవుడు సెలవిస్తున్నాడు. అందరూ కళ్ళు మూయండి, ప్రార్థన చేద్దాం. హల్లెలూయా. ప్రార్థన. ఎంతమందితో ఈరోజు దేవుడు మాట్లాడారు? నాతో దేవుడు మాట్లాడారన్న వాళ్ళు మీ చేతుల పైకైతే దేవునికి మాత్రం చూపించండి. తప్పుడు రాంగ్ డిసిషన్, తప్పుడు నిర్ణయాలు, కష్టకాలంలో కష్టాలకు పారిపోయే ఈ చెడు నుండి దేవుడు నన్ను తప్పించాలి. థ్యాంక్ యూ జీసస్. చేతులు జోడించండి. పరిశుద్ధము నమ్మకమైన మా పరలోక తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. మమ్మల్ని క్షమించండి ప్రభా, మమ్మల్ని పరిశుద్ధపరచండి ప్రభా. మాలో ఉన్న లోపాలు నీకు తెలిసే ఉంది తండ్రి. మేము పశ్చాత్తాపడుతున్నాం, తిరిగి నీ వైపు తిరుగుతున్నాం. మా జీవితాన్ని మరలా చిగురింపచేయండి ప్రభా, అభిషేకించండి ప్రభా. అయ్యా, బాల్యంలో ఉన్న భక్తి దయచేయండి, బాల్యంలో ఉన్న ఆరాధన అనుభవం దయచేయండి, బాల్యంలో ఉన్న ప్రార్థన జీవితం మరలా దయచేయండి ప్రభువా. యేసు నామములో ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి ప్రభువా. సమకూర్పు దయచేయండి ప్రభువా. విశ్వాసం రెట్టిఫైనగాక. రెటిఫై అవర్ ఫెయిత్ లార్డ్, రెస్టోర్ అవర్ ఫెయిత్ లార్డ్, రెస్టోర్ అవర్ థింగ్స్ లార్డ్, రెస్టోర్ మై పీపుల్ లార్డ్. ఇప్పుడే దేవుని శక్తి తాకనగాక, దేవునికి అభిషేకం తాకనగాక. మీరే ముట్టుమని, తాకుమని, దీవించమని, పరచమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్ చెప్పండి. ప్రభు మిమ్మల్ని దీవించనగాక, మేలు జరుగునగాక, అద్భుతం జరుగునగాక, ఆశీర్వాదం కలుగునగాక. ఆమేన్. వరంగల్లో దహించు అగ్ని సేవకుల సదస్సు జూన్ 24వ తేదీన ఉదయం 10 గంటల నుండి ప్రారంభించబడును. ముఖ్య ప్రసంగికులు డాక్టర్ థామస్ గారు, దహించు అగ్ని మినిస్ట్రీస్ రాజమహేంద్రవరం. స్థలం న్యూ జెరూసలేం బాప్టిస్ట్ చర్చ్, సర్క్యూట్ హౌస్, లైఫ్ లైన్ హాస్పిటల్ రోడ్, వరంగల్. మరిన్ని వివరాలకు 9494940072 మరియు 73. రాజమహేంద్రవరంలో దహించు అగ్ని సేవకుల కూడిక జూన్ 30వ తేదీన ఉదయం 10 గంటల నుండి ప్రారంభించబడును. ముఖ్య ప్రసంగికులు డాక్టర్ థామస్ గారు, దహించు అగ్ని మినిస్ట్రీస్ రాజమహేంద్రవరం. స్థలం దహించు అగ్ని ఆడిటోరియం, నటరాజ్ థియేటర్, రాజమహేంద్రవరం. మరిన్ని వివరాలకు 9494940072 మరియు 73. పరిశుద్ధ
0072 మరియు 73. ఇది కుటుంబ ఆశీర్వాద కూడిక. ఇక్కడ మేము మా కుటుంబాలను కట్టుకున్నాం. మరి మీరు? అయితే ప్రతి శుక్రవారం రాజమహేంద్రవరంలో జరిగే ఈ కుటుంబ ఆశీర్వాద కూడికలో పాల్గొనండి. ఈ కూడిక జరుగు స్థలం దహించు అగ్ని ఆడిటోరియం, నటరాజ్ థియేటర్, రాజమహేంద్రవరం. సికింద్రాబాద్ లో దహించు అగ్ని అద్భుత అసాధారణ కూడిక ప్రతి శనివారం సాయంత్రం 5 గంటల నుండి ప్రారంభించబడును. స్థలం ఎస్పీజీ చర్చ్ గ్రౌండ్, అల్ఫా హోటల్ వెనుక, సికింద్రాబాద్. మరిన్ని వివరాలకు 9494940074 మరియు 75. రాజమహేంద్రవరంలో దహించు అగ్ని అభిషేక ఆదివారపు ఆరాధన ఇప్పుడు ప్రతి ఆదివారం ఉదయం 9:30 నుండి ప్రారంభించబడును. తప్పక పాలు పొందండి, దైవిక ఆశీర్వాదం పొందండి. స్థలం దహించు అగ్ని ఆడిటోరియం, నటరాజ్ థియేటర్, రాజమహేంద్రవరం. మీ ప్రార్థన అవసరతలకు 9494940072 మరియు 73. ఈ టీవీ కార్యక్రమాన్ని చూసి ఆశీర్వదించబడినట్లయితే దహించు అగ్ని టీవీ పరిచర్యకు మరియు బ్లెస్సింగ్ ల్యాండ్ కు సహకరించండి. దహించు అగ్ని ట్రస్ట్ కరెంట్ అకౌంట్ నెంబర్ 357222444370, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మెయిన్ బ్రాంచ్, రాజమహేంద్రవరం. మై అడ్రస్ డాక్టర్ థామస్ దహించు అగ్ని మినిస్ట్రీస్, తుమ్మలోవా, రాజమహేంద్రవరం.